నేను వర్సెస్ నేనే. ఇది చాలా చిన్న తేడా అనిపించొచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్య ఉన్న తేడా ఇది. నేను ఇది చెయ్యగలను అనడం ఆత్మాభిమానం. అది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది, మనల్ని పైకి తీసుకెళ్తుంది. కానీ నేను మాత్రమే ఇది చెయ్యగలను అనడం అహంకారం. ఇది మనలోని అభద్రతను బయటపెడుతుంది, ఇది మనల్ని కిందకు పడేస్తుంది. చూసారా, ఒక్క అక్షరం తేడా, కానీ దాని ఫలితం ఎంత తేడానో. సరే, ఈ వ్యక్తిగత లక్షణాలు ఒక నాయకుడిలో ఎలా కనిపిస్తాయి? అదే మన 4వ విభాగం, నాయకుడి లక్షణాలు. ఒక నిజమైన నాయకుడు ఎలా ఉండాలి? ముందుగా తన మీద తాను పని చేసుకోవాలి, అహాన్ని పూర్తిగా వదిలేయాలి. నేనంతా నేర్చుకున్నాను అనుకోకుండా ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, ఒక్కోసారి కఠినమైన నిర్ణయాలు కూడా ధైర్యంగా తీసుకోగలగాలి. ఇక నాయకుడి ఫోకస్ ఇతరుల మీదకు మారినప్పుడు ఎలా ఉండాలి? వాళ్ల తప్పుల్ని సున్నితంగా సరిదిద్దాలి, వాళ్ళు బాధలో ఉంటే ఓదార్చాలి, వాళ్ళు మంచి పని చేస్తే మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా తన కింద ఉన్నవాళ్లు కూడా తనలా ఎదగాలని కోరుకోవాలి, అంతేకాని వాళ్ళని అణగదొక్కాలని చూడకూడదు.